ఛానల్ కు స్వాగతం. నేను వెంకట్. నేటి హెడ్లైన్స్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. స్మార్ట్ సిటీ పనులు శరవేగవంతంగా పూర్తి చేయాలని పనుల పురోగతిపై అర్బన్ జిల్లా కలెక్టర్ సమీక్ష. టీఆర్ఎస్ కు షాక్. కమలంగుడికి స్వామి గౌడ్. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో 17 మంది లబ్ధిదారులకు 6,11,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఖాతాలో తమ బ్యాంకు జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించిన మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ పార్థివదేహానికి రాహుల్ గాంధీ సందర్శించి నివాళులు అర్పించారు. అహ్మద్ పటేల్ మృతి పట్ల సోనియా గాంధీ, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్తో సహా పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. भाई ऐसा मत करो भाई, क्या कर रहे हैं? అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. శాసనసభ మండలి మాజీ చైర్మన్ టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న స్వామిగౌడ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పి స్వామిగౌడ్ ను సాధారణంగా ఆహ్వానించారు. స్వామిగౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. మహానగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులను వేగంగా పెంచాలని, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ సత్పత్ ప్రమేలతో కలిసి నగర స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపడుతున్న పురోగతిని అధికారులతో కూలంకషంగా సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించడానికి పలు సూచనలు చేశారు. సో మీకు అది ఫుట్పాత్ వచ్చిన తర్వాత సైకిల్ ట్రాక్ వస్తుంది, దాని తర్వాత రోడ్ వస్తుంది, మళ్ళీ మీడియాను లైటింగ్. ఇప్పుడు R4 కనే టైల్స్ వచ్చాయా? R3 ఎంత లెంత్? 400. డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు తార్నాక డివిజన్లో తీవ్ర నిరసన సేవలు అందుకున్నాయి. ప్రచారంలో అడ్డుకున్న కాలనీ వాసులు వరదలు వచ్చినప్పుడు రాని నువ్వు ఇప్పుడెందుకు వచ్చావని నిలదీసిన మానకేశ్వర్ నగర బస్తీ వాసులు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకాన్ని శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులకు ఆదుకునేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి 9.5 లక్షల మంది చిరు వ్యాపారులకు 9.5 కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలు ఆన్లైన్లో బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు. వారే ఉపాధి కల్పించుకొని వీలుంటే ఒకరికో ఇద్దరికో ఇంకా ఎక్కువ మందికి కూడా ఉపాధి కల్పించే పరిస్థితిలో ఉన్న మనుషులు. వీళ్ళందరి వల్ల వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా వీళ్ళు వస్తువులు తెచ్చుకోవడము, ఆ తెచ్చుకునే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఆటో వాళ్లకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా కాస్తో కూస్తో వ్యాపారం కలిగించడం, బరువులైతే కూలీలకు కూడా వీళ్ళు సరుకులు తెచ్చుకోవడం, దాన్ని దింపుకునే దాంట్లో వాళ్ళకు కూడా కొద్దో గొప్ప వాళ్ళకు కూడా వ్యాపకం చూపించడం, ఇలా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న వీళ్ళంతా కూడా మన సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మహానుభావులు అని చెప్పి కూడా మనమంతా కూడా మర్చిపోకూడదు. ఇంతకు ముందు వరకు అయితే ఈ సేవలు అందిస్తున్న వారందరికీ అసంఘటిత రంగంలో అన్ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేస్తున్న వారు కాబట్టి వీళ్ళెవరికి కూడా బ్యాంకుల నుంచి కూడా రుణాలు అందేటివి కాదు. పెట్టుబడి అందడం అంటే, పెట్టుబడికి డబ్బులు రావాలి అని అంటే ప్రైవేట్ వ్యాపారస్తులు తప్ప వేరే ఆశ్రయం ఉండే పరిస్థితి కూడా కాదు. అంటే వీరు చేసే వృత్తి కోసం తక్కువ వడ్డీకి రుణం పుట్టే అవకాశం కూడా లేని వాళ్ళు. వీరు హోల్సేల్గా వస్తువులు కొని రోజువారీగా రీటైల్లో అమ్మేందుకు కావాల్సిన పెట్టుబడి అంతా కూడా ₹3, ₹4, ₹5, కొన్ని సందర్భాల్లో అయితే 100కి ₹10 వడ్డీకి కూడా తీసుకుని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. ఇటువంటి వారంతా కూడా వీళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నా పాదయాత్రలో వీళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించేది, వీళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి, వీళ్ళకి తోడుగా నిలబడాలి, వీరికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా వీరు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చేయూతనివ్వాలి అని చెప్పి ఎప్పుడూ అనుకునేవాడిని. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతా ఉన్నాం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ భారతీయ జనతా పార్టీ నినాదమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం టీఆర్ఎస్ ఎంఐఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాలు అర్పించారని, అవినీతి అవకాశవాద పొత్తు వల్ల హైదరాబాద్ వరదలతో మునిగిందని, వరదల్లో 80 మంది మృతి చెందారని, ఇప్పటి వరకు ఫైనల్ మెమోరాండం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదని ప్రశ్నించారు. We have consistently maintained the position that we need to protect the rights of every Indian citizen, the rights of institutions and administrations to ensure that the taxpayers' money goes to the deserving Indian who is a part of this great land. For the MIM or TRS in an unholy alliance to espouse the cause of illegal immigrants tells you what their political identity thrives on. To say that the Bharatiya Janata Party has just brought up the issue of illegal immigrants matter would be to shy away from the truth that the Bharatiya Janata Party has consistently maintained that this great land of ours rightfully belongs to every Indian citizen. ప్రజల సంరక్షణ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NDRF పేర్కొంది. నివర్ తుఫాను అతి తీవ్రమైనదిగా IMD వర్గీకరించిందని, ఎంతటి క్లిష్ట పరిస్థితులమైనా ఎదుర్కొనేందుకు మేము పలు చర్యలు తీసుకుంటామని గత 2 రోజులుగా మా బృందం కేంద్ర స్థాయిలో అనేక ఏర్పాట్లు చేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్తం 25 NDRF బృందాలు పనిచేస్తున్నాయని NDRF డైరెక్టర్ జనరల్ SS ప్రధాన్ తెలిపారు. Namaskar, this is DG NDRF SN Pradhan.
with an update on the cyclone Nevar situation in the evening of 25th November. As per the reports last received, the cyclone may make landfall a little later than early predicted. Earlier the prediction was just after midnight. This could be later than that and after 2 or 3 a.m. on 26th of November, which is tomorrow. The speed is going to be in the very severe cyclonic storm category, which is 130 kilometers to 145 kilometers gusting. So the preparations are accordingly made. The NDRF teams have, in coordination with the state authorities, started working on the ground for the last 48 hours. And as per reports last received, which is very recently, more than 1 lakh population have been evacuated across Tamil Nadu by the combination of state authorities and the central agencies like NDRF. And in Pondicherry, more than 1,000 to 2,000 have been evacuated, which is a good sign because that is a preventive action that is required. As far as the coordination is concerned, there is a perfect coordination between the state and the central authorities and monitoring also. The Cabinet Secretary himself, along with the Home Secretary of Government of India, are monitoring and they are taking updates from us. On the ground, the State Emergency Operations Center is manned in Tamil Nadu, and the NDRF Commandant Rekha Nambiar is sitting there right from morning, monitoring the situation constantly. We hope that with all the preparations on ground and with all the evacuations that have taken place and precautionary measures, we should be able to tide over the worst challenge that is put up by the cyclone. And in the post-cyclone time, we have readied cutters, other equipment, boats, etc. to be able to tackle the situation post-cyclone. We will be updating as the situation develops. Jai Hind. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై హర్యానా ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడింది. ఢిల్లీలో ఆందోళన ప్రదర్శన నిర్వహించడం కోసం హర్యానాలోని కురుక్షేత్రలో భారీ సంఖ్యలో పోగైన రైతులపై పోలీసు బలగాలు తిరంగలు ప్రయోగించారు. ఢిల్లీ వైపు వెళ్లకుండా వారిని అడ్డుకున్నారు. कई लोगों को गुजरने की कोशिश यहाँ पर की गई है। आप देखिए यहाँ पर गुजरने की कोशिश हुई है और पुलिस इंतजार कर रही है आदेशों का। बढ़ते हुए ये किसान జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు ఫలించాయి. బీజేపీ జాతీయ నాయకులతో రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు నవంబర్ 23న ఢిల్లీ వెళ్లిన పవన్ ఎట్టకేలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. తిరుపతి ఎంపీ టికెట్ తో పాటు పలు విషయాలపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. శ్రీ నడ్డా గారి ఆహ్వానం మేరకు ఢిల్లీ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంతమంది నాయకులు అలాగే ఇప్పుడే దాదాపు గంట పైగా డాక్టర్ నడ్డా గారు
మిగతా సీనియర్ నాయకులతో. కానీ ముఖ్యంగా చర్చించిన అంశాలను ముఖ్యంగా మన అమరావతి రాజధాని రెండు పోలవరంకి సంబంధించి, అలాగే భవిష్యత్తులో అవి అలయన్స్ ఎంత బలంగా ముందుకెళ్ళాలి, ఎంత పరిష్టంగా ముందుకెళ్ళాలి, అలాగే కోఆర్డినేషన్ ఎంత బాగుండాలి, ఇవన్నిటి మీద చాలా లోతుగా చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అమరావతికి రాజధానికి సంబంధించి వచ్చినప్పటికీ చివరి రైతుకి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ, జనసేన అనే చివరి ఆఖరి రైతుకి న్యాయం జరిగే వరకు వారి పక్షాలు వారికి అండగా ఉంటాయి అనేది బలంగా ఇంకోసారి మీకు చెప్తా ఉన్నాం. ఇది నా ఒక్కరి నుంచి వచ్చింది కాబట్టి నా అలయన్స్ మా అబ్బాయి గారి నోటి నుంచి వచ్చింది మాత్రం. అలాగే పోలవరం గురించి కూడా ప్రత్యేకంగా చర్చించాం. దాని మీద స్పష్టంగా మనోహర్ గారు చెప్తారు. అలాగే ఉన్న అవినీతి జరుగుతున్న కానీ అవినీతి విధానాల గురించి కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, అలాగే టెంపుల్ డెసిక్రేషన్స్ అంటే టెంపుల్స్ తాలూకు ఎట్లా అపవిత్రం చేయబడ్డ దాదాపు 800 పైగా టెంపుల్స్ మన దేవతా విగ్రహాలు కానీ, దేవాలయాలు కానీ, లేకపోతే రథాలు కానీ ఎలా తగలబెట్టేయడం జరిగింది, ఎలా డెసిక్రేషన్ జరిగింది, అపవిత్రం చేయడం జరిగింది, వీటన్నిటి మీద చర్చించారు. అలాగే ఇంకొకటి ఇచ్చిన కీలకమైన అంశం ఈ పైప్లైన్స్ ఎలా ముందుకెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. దీని మీద ఒక కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థి ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతారా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారా అనేది ఈ ఉమ్మడి అందరూ కూర్చున్న తర్వాత మేము అందరూ నిర్ణయించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇది నేటి బులెటిన్ విశేషాలు. స్టేట్ ఛానల్.